చూడండి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సెక్వెన్సెస్ అండ్ సిరీస్. సో ఏంటి క్వశ్చన్ ఏంటి ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ satisfying f of x plus y equal to f of y for all x comma y belongs to n, such that f of 1 equal to 3 and sigma x equal to 1 to the power of n, f of x equal to 120. Find the value of n. సో మా క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ క్లారిటీగా కనిపించట్లేదు. సో ఒకసారి చూసుకోండి, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఇప్పుడు కనిపిస్తుందమ్మా, క్లారిటీగా కనిపిస్తుంది. క్వశ్చన్ నోట్ చేస్తే f of x plus y equal to f of y for all x comma y belongs to n, such that f of 1 equal to 3 and sigma x equal to 1 to the power of n f of x equal to 120. Find the value of n. It is given that ఏమి ఇచ్చారు, f of x plus y equal to f of y for all x comma y ఏంటి belongs to n నేచురల్ నెంబర్స్లో ఇది x comma y అనేవి ఇంటిజర్స్ ఉంటాయి. f of 1 equal to 3 x equal to y equal to 1. అదే కదమ్మా, f of x y belongs to n కదా. సో x equal to y equal to 1 in 1. We obtained f of 1 plus 1 equal to f of 2. So f of 1 equal to 3 into 3 equal to 9. 3 into 3 equal to 9. f of x equal to 3, f of y equal to 3 అంటే 3 into 3 9 కదా. సో f of 4 తీసుకుందాం. కొన్ని 4 తీసుకుంటే మనకి f of 4 తీసుకుంటే 1 plus 3 f of 4 తీసుకుంటే 1 plus 3 equal to f of 1 and f of 3. 4ని ఏమని రాసుకోవచ్చు, 1 plus 3 కదా రాసుకోవచ్చు. అదే నేను చేశాను. సో f of n దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకున్నాం. f of x, f of y, f of 1, f of 3 equal to 3 into f of 1 అంటే ఏంటి వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది కదా. f of 3 అన్నా కూడా మనకి f of 3 అంటే మనకేమిటి ఆన్సర్ 3లో మనం పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో 3లో పెట్టుకుంటే 3 3s 9, 9 3s 27. సో 81, 27 3s 81. సో f of మనకు స్టెప్ చేయలేదు, ఫస్ట్ ఇంకో స్టెప్ చేసుకోవాలి. f of 1 plus 1 ఏంటది, f of 3 తీసుకుంటాం ఫస్ట్. f of 1 equal to 3 కదా. f of 1 equal to 3 కాబట్టి ఇలాగ మనం ఫస్ట్ f of 1 ప్లస్లో 3 పెట్టుకుంటాం. అంటే 3ని ఏ విధంగా తీసుకోవచ్చు, f of 1 plus 1. సో 1 plus 1 అంటే f of 3. f of 3ని ఏమని రాసుకోవచ్చు, f of 1 plus 2, f of 1 plus 2. సో f of 1 f of 2. సో f of 1 f of 2 అంటే f of 1 అండ్ f of 2 అంటే ఏంటి, f of 1 అంటే f of 2 అంటే ఏంటి, f of 2 అంటే 1 కదా. ఇక్కడ మనకు వచ్చింది f of 2 equal to
f(1) f(2) ఈక్వల్ టు f(1) కాబట్టి f(2) అని ఏం తీసుకోవచ్చు, f(1)గా తీసుకోవచ్చు కదా. సో అదే నేను చేశాను. సో f(1) ఎంత 3 కదా. f(1) ఈక్వల్ టు f(1) అంటే 3 కదా, 3 కదా. f(1) అయినా 3, f(2) అనే కూడా 3. సో 3 3s 9. సో 3 3s 9. సో మనకి f(3) ఏమొచ్చింది, f(3) అనేది 9 వచ్చింది. f(3) అనేది 9గా తీసుకున్నాము. సో 3 ఇంటూ సో 3 ఇంటూ 9. సో f(1) ఈక్వల్ టు 3, f(2) ఈక్వల్ టు సో f(1) ఈక్వల్ టు 3, f(2) అంటే మనకి 9 వచ్చింది. సో 27. f(1) అంటే 3 వచ్చింది, f(1) అంటే 3 వచ్చింది కదా. ఇక్కడ మనకి f(2) అంటే 9. 2 9s 27. సో f(4) మనం చేసేసాము. సో ఈ పాయింట్ మనం ఫస్ట్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఇది నెక్స్ట్ f(4) చేసుకుంటాం. f(3) తర్వాత f(4) చేసుకుంటాం. సో f(4) కూడా మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనం 27 ఎలా వచ్చింది, 3 3s 9. f(3) అంటే మనకేం, f(3)ని ఎలా రాసుకుంటాం, 1 + 3 1 + 2. f(3) మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 27. ఆ 27నే మనం f(3)గా 27 వేసుకున్నాం. f(1) అంటే ఏంటి, 3 కదా. సో f(1) అంటే 3 వేసుకున్నాం, f(3) మనం ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని 27గా వేసుకుని 81 ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇక్కడ ఏంటి, f(1), f(2) అండ్ f(3). దట్ ఈస్ ఏమొచ్చినాయి ఆన్సర్స్, 3, 9, 27 ఫ్రమ్ GP with both the first term and common term and common ration equation equal to 3. It is known that it is given sigma r equal to 1 to the power of n, f of x equal to 120 that. So 120 equal to 3 into 3 to the power of n minus 1, 3 minus 1. సో 120 3/2. 2 ఎలా వచ్చింది మేడం అంటే 3 - 1 2 కదా, అదే నేను వేసాను, ఇంకేమీ చేయలేదు. సో 3 to the power of n minus 1. సో 3 to the power of సో 120 అండ్ 3 to the power of 1 అంటే ఇక్కడ ఏంటి వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ 2/3 వస్తుంది కదా. 2/3 ఇంటూ ఈక్వల్ టు 3 to the power of n minus 1. 3 1s 3 4s సో 40 అంటే 80 ఈక్వల్ టు 3 to the power of n minus 1. సో 3 to the power of n minus 1 80 అని ఇచ్చారు. సో మనం 3 to the power of n minus 1 ఈక్వల్ టు 80. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు మనం, 30ని ఏమైనా రాసుకోవచ్చా, 2 2s 2 2s 2 2s అనేసి మనం రాసుకుని ఆన్సర్ అనేది 3 to the power of n minus 1 నార్మల్ పవర్ కదమ్మా, నార్మల్ 1. సో 80 + 1 3 to the power of n అంటే 81 3 to the power of n. సో 18 ఏమని రాయొచ్చు, 9 9 × 81 కదా, 3 to the power of n రాసుకోవచ్చు. అప్పుడు 3 square into 3 square. సో 3 to the power of n. సో 3 to the power of 4. సో 3 to the power of n. సో ఆన్సర్ ఏంటమ్మా, 3 to the power of 4 ఈక్వల్ టు 3 to the power of n ఈక్వల్ టు 4. n ఈక్వల్ టు 4 ఆన్సర్ అనేది n ఈక్వల్ టు 4 అనేది వస్తుంది. సో చూసుకోండి మా, ఇక్కడ మనకేంటి ఇక్కడ ఆన్సర్, ఇఫ్ f ఈజ్ ద ఫంక్షన్
satisfy x f of x plus y f of x f of y for all x y belongs to n the such that f of 1 3 sigma n equal to ఇదంతా కూడా ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్. సో ఎక్స్ వై ఏమి ఇచ్చాడు, బిలాంగ్స్ టు n ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 3xy ఈక్వల్ టు 1 నువ్వు ఎప్పుడైందో ఎఫ్ ఆఫ్ 1 + 1. సో మనం ఎఫ్ ఆఫ్ 3 చేయలేదు, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3 చేసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ 4 చేసుకోవాలి. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఏం వచ్చే ఆన్సర్స్ అవి రాసుకున్నాము. నెక్స్ట్ గివెన్ దట్ ద ఈక్వేషన్ ఇచ్చిండు. మనం ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా అనేది ఉంటుంది మనకి. ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 సిగ్మా ఎన్. ఫార్ములాలో మనం దాన్ని అప్లై చేసుకుని ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 4 అనేది ఆన్సర్ వస్తుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.